మన చిన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్‌కి, స్కూల్‌లో టీచర్స్‌కి మన పెద్ద పెద్ద డ్రీమ్స్ చెప్పేవాళ్ళం. లైక్ నేను పెద్దయ్యాక పెద్ద సైంటిస్ట్ అవుతాను, డాక్టర్ అవుతాను, ఆస్ట్రోనట్ అవుతాను. నేను కూడా మా ఇంట్లో అలా చెప్పేవాడిని. కానీ కొంచెం డిఫరెంట్‌గా. ఒకరోజు నేను మా అమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ, నేను పెద్దయ్యాక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాను" అని చెప్పాను. దానికి మా అమ్మ చాలా సంతోషపడింది. నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ, నేను డాక్టర్ అవుతాను" అని చెప్పాను. అండ్ ఇంకో రోజు మళ్ళీ మా అమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ, నేను లాయర్ అవుతాను" అని చెప్పాను. దానికి మా అమ్మ నవ్వి, "మనం పోలీస్ అన్నా, నేను నాకు డాక్టర్ అన్నా, ఈరోజేమో లాయర్ అంటున్నావు. అసలు నువ్వు ఫ్యూచర్‌లో ఏమవ్వాలనుకుంటున్నావురా" అని. అప్పుడు నేను చాలా సీరియస్‌గా ఒక ఆన్సర్ చెప్పేవాడిని. ఎక్కడ మనీ ఎక్కువొస్తే నేను ఆ పని చేస్తాను అని. కానీ దాన్ని చాలా ఇన్నోసెంట్ వేలో చెప్పేవాడిని. దానికి మా ఇంట్లో వాళ్ళంతా నవ్వుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 29 ఇయర్స్ ఏజ్‌లో నా లైఫ్‌ని చూస్తే, అప్పుడు చెప్పిన ఒక లైన్ గురించి ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నాను. ఎక్కడ మనీ ఎక్కువొస్తే నేను ఆ పని చేస్తాను. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? లైఫ్‌లో మనీ కన్నా ముందు మనకంటూ ఒక డైరెక్షన్ ఉండాలి. ఒక క్లారిటీ ఉండాలి. ఒక గోల్ ఉండాలి. చాలా ఇయర్స్ నేను డైరెక్షన్ లేకుండా తిరిగాను. క్లియర్ గోల్ లేకుండా చాలా టైం వేస్ట్ చేశాను. బట్ నేనిప్పుడు ఒకటి రియలైజ్ అయ్యాను. లైఫ్‌లో లేట్ అయినా పర్లేదు. కానీ స్టార్ట్ చేయకపోవడం మాత్రం బిగ్గెస్ట్ మిస్టేక్. హాయ్! వెల్కమ్ టు యష్ టాక్స్. నా పేరు యశ్వంత్. మరికొన్ని రోజుల్లో నేను నా 29 ఇయర్స్‌లోకి అడుగు పెడుతున్నా. నా లైఫ్‌లో నేను చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా. డైరెక్షన్ లేకుండా చాలా టైం వేస్ట్ చేశాను. బట్ నేనిప్పుడు డిసైడ్ అయ్యాను. లైఫ్‌లో లేట్ అయినా పర్లేదు. నా లైఫ్‌ని మళ్ళీ జీరో నుండి రీబిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కెరియర్, మనీ, కాన్ఫిడెన్స్ స్టెప్ బై స్టెప్ అన్నీ బిల్డ్ చేస్తాను. నా ఈ జర్నీ ఫేక్ కాదు, మోటివేషన్ కాదు. నా లే నా రియల్ లైఫ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. టైం చాలా స్పీడ్‌గా గడిచిపోతుంది. స్కూల్ లైఫ్ కంప్లీట్ అయింది. కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయింది. నా డిగ్రీ స్టార్టింగ్‌లో నేను చాలా కాన్ఫిడెంట్‌గా, ఫోకస్‌గా స్టార్ట్ చేశాను. అలా నా జర్నీలో ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఎందుకు ఒకరి దగ్గర జాబ్ చేయాలి? మనం ఆంటర్‌ప్రెన్యూర్ అవుదాం. మన ఓన్ బిజినెస్ మనం స్టార్ట్ చేద్దాం. చాలా ఇయర్స్‌గా నాకు ఒక ఆశ ఉండేది. గేమింగ్ వరల్డ్‌లో అడుగుపెట్టాలి. నా డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో నాకు అవకాశం వచ్చింది. నేను మల్టీమీడియా కోర్స్ చేశాను. సర్టిఫికేట్ తీసుకున్నాను. బట్ ఈ ప్రాసెస్‌లో ఐ గాట్ బ్యాక్‌లాగ్స్ ఇన్ మై ఫైనల్ ఇయర్. ఆఫ్టర్ డిగ్రీ ఫ్రెండ్స్‌తో ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేశాను. చిన్న చిన్న పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ట్రిప్స్‌కి వెళ్ళేవాళ్ళం. అలా చాలా కాలం టైం స్పెండ్ చేశాను. మెయిన్‌లీ ఇన్ కరోనా టైం అందరూ జాబ్స్ చూస్తూ లైఫ్‌లో సెటిల్ అయితే చాలా మందిలాగా నేను మా ఫ్రెండ్స్‌తో గేమ్స్ ఆడుతూ, చికెన్ పకోడా తింటూ, బోండాలు తింటూ, రోడ్లపై తిరుగుతూ చాలా టైం వేస్ట్ చేసేసాను. చాలా ఎంజాయ్ చేశాను కూడా. వన్స్ నేను నా బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేశాక ఓ చిన్న జాబ్‌లో జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు హ్యాపీగా గడిపేశాను. బట్ నా లైఫ్‌లో మళ్ళీ అన్‌సాటిస్ఫాక్షన్, మళ్ళీ నా లైఫ్‌లో హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మనకింకా మంచి కెరియర్ ఉంది. మంచి కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకు ఇక్కడే మిగిలిపోవాలని ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆ జాబ్‌ని వదిలేసి బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశాను. బట్ టైం నన్ను మళ్ళీ ఫెయిల్ చేసింది. చాలా ట్రై చేశాను. బట్ నేను కోరుకున్న లైఫ్ నాకు రాలేదు. అండ్ మా ఫ్రెండ్స్‌తో కలిసి చాలా బిజినెసెస్ ప్లాన్ చేశాను. అందులో ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఫ్యూ మంత్స్ ఆ బిజినెస్‌లో కంటిన్యూ చేశాక నేను ఆ బిజినెస్ నుండి మళ్ళీ బయటకొచ్చేసాను. తర్వాత ఏం చేయాలో క్లారిటీ లేదు. ఓవర్ థింకింగ్ అయిపోయి కొన్ని రోజులు మోటివేషన్ ఉంటుంది. కొన్ని రోజులు డీమోటివేషన్. స్లోగా నా కాన్ఫిడెన్స్ కూడా తగ్గింది. అప్పుడు నేను నా లైఫ్ గురించి చాలా సీరియస్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక స్టేజ్‌లో నాకు అర్థమైంది. మన లైఫ్‌ని ఎవరు చేంజ్ చేయరు. మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ కానీ, మోటివేషన్ వీడియోస్ కానీ. బట్ మన లైఫ్‌ని ఒక్కరు మాత్రం చేంజ్ చేయగలరు. అది మనమే. ఈ ఇయర్ స్టార్టింగ్‌లో ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను. కన్సిస్టెన్సీగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. బట్ మినిమమ్ రీచ్ కూడా రాలేదు. ఒక 1 మంత్ బ్యాక్ నా లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని పబ్లిక్‌గా చూపిద్దామని
29 ఇయర్స్ ఓల్డ్. రీబిల్డింగ్ ఫ్రమ్ జీరో సిరీస్ స్టార్ట్ చేశాను. దాని డే 1 వీడియోని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాన్ని ఇప్పటి వరకు 4,00,000 మంది చూసారు. స్టిల్ కౌంటింగ్. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ పొజిషన్‌లో లేను. స్టిల్ స్ట్రగులింగ్. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది. స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవ్వాలి. డైలీ స్మాల్ యాక్షన్స్ తీసుకోవాలని. హానెస్ట్‌గా చెప్పాలంటే రీబిల్డింగ్ అనే వర్డ్ చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. కానీ రీబిల్డింగ్ ప్రాసెస్ మాత్రం చాలా టఫ్‌గా ఉంటుంది. నేను ఈ రీబిల్డింగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. దాంట్లో కొన్ని మీ ముందు చెప్తాను. ఎగ్జాంపుల్, మార్నింగ్ లేచి వర్కౌట్ చేయాలని ప్లాన్ చేస్తాం. మార్నింగ్ అలారం అవుతుంది. బట్ మన బ్రెయిన్ మాత్రం బ్రో ఇంకొంతసేపు బ్రో, రేపటి నుంచి ట్రై చేద్దాం. లేజింగ్‌కి అలవాటు అయిపోయిన బ్రెయిన్‌ని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొని రావడం అంత ఈజీ కాదు. ఓ మినీ యుద్ధమే చేయాలి. వర్కౌట్ చేయడం, కెరీర్ పై ఫోకస్ చేయడం చాలా మందికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు. కానీ రియాలిటీలో అది ఒక యుద్ధంలో ఉంటుంది. అండ్ డైలీ వీడియోస్ రికార్డ్ చేయాలంటే అది ఇంకో ఛాలెంజ్. మన పర్సనల్ వర్క్స్ ఉంటాయి. ప్రాపర్ లైటింగ్ చూసుకోవాలి. నాయిస్ లేకుండా చూసుకోవాలి. దానికన్నా ముఖ్యంగా డైలీ ఒక టాపిక్ పిక్ చేసుకొని దానికి స్క్రిప్ట్ గా చేంజ్ చేయడం. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు కొద్ది రోజుల్లోనే మోటివేషన్ తగ్గిపోతూ వస్తుంది. కొన్ని రోజులు వీడియో రికార్డ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావు. కొన్ని రోజులు లైటింగ్ కూడా పోతుంది. అప్పుడప్పుడు డే కూడా స్కిప్ అయిపోతుంది. బట్ ఈ ప్రాసెస్ లో నేను ఒకటి రియలైజ్ అయ్యాను. కన్సిస్టెన్సీ అంటే ప్రాపర్ గా ఉండటం కాదు, బ్రేక్ అయినా మళ్ళీ రీస్టార్ట్ చేయడం. ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫుడ్. యాజ్ మొక్కలేంది ముద్ద దిగదు. కానీ లాస్ట్ 60 days లో నేను 3 times మాత్రమే బిర్యానీ తిన్నాను. అది హోమ్ మేడ్ ఫుడ్. యాజ్ ఏ బిర్యానీ లవర్గా మీకు ఇది ఎంత కష్టమో ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటా. కానీ స్మాల్ సాక్రిఫైసెస్ కి వరీస్ అవ్వదు. బికాస్ నేను బెటర్ వర్షన్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. అందుకే నేను ఒక స్మాల్ ప్లాన్ స్టార్ట్ చేశాను. డైలీ ప్రోగ్రెస్ రికార్డ్ చేయడం, డైలీ బెటర్ అవ్వడం, అండ్ ఈ జర్నీ పబ్లిక్ గా షేర్ చేయడం. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఉన్న చాలా మంది ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ డే 1 రీల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బట్ ఆ శాంపిల్ మాత్రమే. ఇఫ్ నా జర్నీ వాళ్ళకి కొంచెమైనా మోటివేషన్ ఇవ్వగలిగితే అదే నాకు చాలా హ్యాపీ. మీరు కూడా లైఫ్‌లో స్టక్ అయినట్టు ఫీల్ అవుతున్నారా? స్టార్ట్ చేయడానికి లేట్ అయింది అనిపిస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, లేట్ అయినా పర్లేదు, కానీ స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్‌లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. స్మాల్‌గా స్టార్ట్ చేయండి. డైలీ స్మాల్ ప్రోగ్రెస్ చేయండి. ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ వీడియో రికార్డ్ చేయడానికి 3 days టైం పట్టింది. ఫస్ట్ డే 2 hours పైన కష్టపడి వీడియో రికార్డ్ చేశాను. ఎడిటింగ్ మొత్తం పోను 3 minutes క్లిప్ మాత్రమే వచ్చింది. డే 2 కూడా రికార్డ్ చేశాను. కానీ దాంట్లో కెమెరా యాంగిల్, లైటింగ్ సరిగ్గా లేదు. లాట్ ఆఫ్ నాయిస్. ఇది డే 3. స్టిల్ రికార్డ్ చేస్తూనే ఉన్నా. ఇంటర్నల్ నాయిస్ వస్తుందనేసి ఫ్యాన్ పెట్టేశాను. లైటింగ్ కోసం విండోస్ ఓపెన్ చేస్తే బయట నాయిస్ వస్తుంది. ఈ వీడియో పర్ఫెక్ట్ అని నేను చెప్పను. దీంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. బట్ నేను నేర్చుకుంటాను. నా ఫ్యూచర్ వీడియోస్ దీనికన్నా 100% బెటర్గా ఉండేదానికి ట్రై చేస్తాను. ఈ రోజు నుండి నా రీబిల్డింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ అవుతాను, ఫెయిల్ అవుతాను, అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఈ జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.